గైస్ ఒకసారి వాట్సాప్ యూనివర్సిటీలో చెప్పండి డెవలప్మెంట్ కంపారిజన్ గురించి చేసుకుందాం. మనం 24 గంటలు కాంగ్రెస్ పార్టీతో కంపారిజన్ చేసుకుంటారు కదా, బీజేపీ అని లేదంటే మోడీ గారైనా. ఒకసారి 2014 కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి కొన్ని విషయాలలో కొన్ని దాంట్లో కంపేర్ చేసుకుందాం. 2014 లో పెట్రోల్ 65 రూపీస్ ఉంటే ఇప్పుడు 110 రూపీస్ ఉంది. మీరు అనుకోవచ్చు రేట్లు పెరుగుతాయి కదా, అప్పుడు కూడా పెరుగుండొచ్చేమో అని. అప్పుడు మనకు వచ్చే ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో మన క్రూడ్ ఆయిల్ $135 వస్తుండే, ఇప్పుడు $65 వస్తుంది. అంటే అప్పుడు మనకు వచ్చేదానికన్నా కూడా సగం రేట్కి ఇప్పుడు వస్తుంది, కానీ రేట్ మాత్రం డబుల్ అయిపోయింది. ఇంకా దాంట్లో 20% ఎథనాల్ మిక్స్ చేస్తారు, అయినా కానీ రేట్ డబుల్. కానీ దీనిపైన ఎవరు క్వశ్చన్ చేయదు. క్వశ్చన్ చేస్తే దేశభక్తులు కాదంటారు వాళ్ళు. ఓకే, మేము దేశభక్తులం కాదే అనుకుందాం. సిలిండర్ రేట్ అప్పుడు 400 ఉంటే ఇప్పుడు 1200 అయింది. అన్ఎంప్లాయ్ రేట్ అప్పుడు 7.98 ఉంటే ఇప్పుడు 13.8 అయింది. అప్పుడు ఏదైతే మన మోడీ రూపాయి వాల్యూ పడిపోతుంది అని చెప్పిన మన మోడీ గారు అప్పుడు 62 ఉంటే ఇప్పుడు 88 అయింది. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంకు 180 దేశాలలో అప్పుడు 130 ఉంటే ఇప్పుడు 151. దరిద్రం పాకిస్తాన్ కన్నా దరిద్రం అయిపోయింది. గ్లోబల్ హంగర్ రేట్ అప్పుడు ఇండియా 55th ర్యాంక్ లో ఉంటే 125 కంట్రీస్ లో ఇప్పుడు ఏకంగా 111 ర్యాంక్. ఇంకొన్ని రోజులల్లో 125 వచ్చేస్తాయి. మనకి మార్కులు కావి ఇవి. ఎంత తక్కువ ఉంటే అంత ఇది అన్నట్టు. కరప్షన్ ర్యాంక్ లో ఇండియా అప్పుడు 160 దేశాలలో 85వ ర్యాంక్ ఉంటే ఇప్పుడు 100వ ర్యాంక్ వచ్చింది. సో ఇన్ని అయినాక కూడా, ఇంత దిగజారిపోయినాక కూడా ఒక్క దాంట్లో కూడా బిఫోర్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఇంప్రూవ్ కావాలని ఇంప్రూవ్ కాకుండా మొత్తం దిగజారిపోతే దాన్ని డెవలప్మెంట్ అంటారా ఏమంటారా మిస్టర్ బీజేపీ నాయకులు చెప్పాలా, బండి సంజయ్ గారు చెప్పాలా, ముల్దారం ఉన్నోళ్ళు చెప్పాలా, అంటే బీజేపీ కార్యకర్తలు కింద కామెంట్లు పెడతారు కదా గలీజ్గా, వాళ్ళు చెప్పాలా కాంగ్రెస్ 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 అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పని మీరు అనుకుంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలి కదా. ఇంప్రూవ్ చేయకుండా దాన్ని తగ్గిస్తారండి మళ్ళా. 30-40 రూపాయలు పెట్రోల్ ప్రైజ్లలో పెంచి మళ్ళీ పేద ప్రజలు రక్తం దాక్కుంటా ఎవరికి లాభం ఎవరికైతే అమ్మాయి అదరికి అవుతుంది ఇక్కడ పెట్రోల్ ప్రైజెస్ సేమ్ ఉంచడం వల్ల. మీకు అంత డిస్కౌంట్ వచ్చి మీకు అంత తక్కువ రేట్లు వచ్చినా కూడా మీరు పేద ప్రజల దగ్గర రక్తం తాగుతుంటే ఏమనాలా? మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ పొజిషన్ ఉంచింది కాబట్టి ఈరోజు మీరు ఇంత దిగజారిపోయిన కంట్రీ ఇప్పటికి కూడా కొంచెం బెటర్గా ఉందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఉంచింది. సిగ్గు తెచ్చుకొని ఉండండి ఇప్పటికైనా. 13.8 ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో దానిపైన ఫోకస్ చేయండి ఇప్పటికైనా. 2 కోట్ల జాబ్స్ ఇస్తాం మన ప్రతి సంవత్సరం, ఇప్పటి వరకు ఇవ్వాలి. మరి క్వశ్చన్ చేస్తే మేము దేశ భక్తులం కాదు, మేము దేశ ద్రోహులు. ఓకే, దేశ ద్రోహులమే అనుకుందాం, కానీ మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం.